హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెడ్ శాండిల్ 99. నేను మీ పవన్ కిషోర్. ఈ వీడియోలో మనం ఎర్రచందనానికి ఎందుకు అంత డిమాండ్ ఉందో తెలుసుకుందాం. ఈ ఎర్రచందనం అనేది గత కొన్ని సంవత్సరాలుగా, అంటే కొన్ని వందల సంవత్సరాలుగా అడవుల్లో మాత్రమే పెరుగుతున్న జాతి మొక్క. దీనికి ఎటువంటి ప్లాంటేషన్స్ ఎక్కడా లేవు. కేవలం ఇది ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ ప్రాంతంలో మాత్రమే పెరుగుతూ ఉంది. దీన్ని అడవి దొంగలు, అంటే స్మగ్లర్లు ఎక్కువగా నరికివేసి స్మగ్లింగ్ చేసి డబ్బులు సంపాదించడం ద్వారా కేంద్రం ఈ మొక్కని అరుదైన అంతరించిపోతున్న మొక్కగా పరిగణించి ఆ జాబితాలో వేయటం జరిగింది. ఈ విధంగా ఈ మొక్కను ఎక్కువగా నరికివేయడం, మరలా పెంచకపోవటం అనేది జరగటం వల్ల ఇది క్రమేపీ అంతరించిపోయే దశకు చేరుకున్నది. ప్రపంచంలోని ఇతర దేశాలైన చైనా, జపాన్, బర్మా, శ్రీలంక, ఇండోనేషియా, మలేషియా మొదలైన దేశాలు మన దేశం నుండి ఈ ఎర్రచందనాన్ని దిగుమతి చేసుకొని అక్కడ వారు దాన్ని ప్రాసెసింగ్ చేసి మెడిసిన్స్ రూపంలోనూ, సౌందర్య సాధనాలుగాను, ఫర్నిచర్స్ గాను, బొమ్మలుగాను, వాయిద్య సంగీత పరికరాలుగాను తయారు చేసి ఎక్కువ ధరకు అమ్ముకొని వాళ్ళు వాణిజ్యం చేస్తూ లాభాలను గడిస్తున్నారు. అంతేకాకుండా ఆయా దేశాల్లో ఈ ఎర్రచందనంతో తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తులను వారి వారి కుటుంబ మరియు సామాజిక ఫంక్షన్స్లో బహుమతులుగా ఇస్తూ వారి యొక్క సాంప్రదాయంలో భాగంగా దీన్ని అంగీకరించి వారు పాటిస్తూ వస్తున్నారు. ఆయా దేశాల్లో ఎర్రచందనంతో తయారు చేసే వివిధ రకాల ఉత్పత్తులకు ఇక్కడి నుంచి దిగుమతి చేసుకునే ఎర్రచందనం తక్కువగా లభించటం వల్ల ఆయా దేశాల్లో ఈ ఎర్రచందనానికి డిమాండు అధికంగా ఉన్నది. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఎర్రచందనంపై నిఘా ఎక్కువ చేయటం వల్ల మరియు స్మగ్లర్లను అరికట్టడం వల్లను ఈ ఎర్రచందనానికి డిమాండు ఎక్కువగా పెరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే రెడ్ శాండిల్ 99 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. Sorry, it's DJ.